చేసినటువంటి కృషికి మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఇంకా కూడా వేగవంతమైన అలాగే నాణ్యమైనటువంటి సేవలు ప్రజలకు అందించాలని చెప్పేసి మనమందరం కూడా ప్రజలకి ఎంతో మేలు చేయాలి. అలాగే వారిని మంచిగా ఆదరణతో వారిని రిసీవ్ చేసుకొని వారికి అందించాల్సినటువంటి సేవల్ని వెంటనే అందిస్తారని చెప్పేసి కస్టమర్తో మంచిగా మనం ప్రవర్తిస్తే మన పోస్ట్ ఆఫీస్కి ఇంకా విలువ పెరుగుతుంది. సో ఈ సందర్భంగా మీరందరూ కూడా పడినటువంటి కృషి దీనికి సహకరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఈ నూతన సేవల గురించి మీరు ప్రజలకు ఎలాంటి అభిప్రాయం చెప్పబోతున్నారు? నిజామాబాద్ పోస్టల్ డివిజన్ కింద ఉన్నటువంటి 3 హెడ్ పోస్ట్ ఆఫీసులు అలాగే 60 సబ్ పోస్ట్ ఆఫీసులు 419 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల ద్వారా ప్రజలకి సేవలు అందిస్తున్నాము. ఈ కొత్త సాఫ్ట్వేర్ వలన ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి వీలవుతుంది. గతంలో ఉన్నటువంటి దానికంటే ఇప్పుడు నెట్వర్క్ ఇష్యూస్ కానివ్వండి, తర్వాత సాఫ్ట్వేర్ ఇష్యూస్ కానివ్వండి, చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఇప్పుడు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే గ్రామాల్లో తర్వాత పట్టణాల్లో ఉన్నటువంటి సబ్ పోస్ట్ ఆఫీసుల్లో ఎలాంటి పని జరుగుతుంది అని ఒకరి మీద ఒకరికి అజమాయిషీ ఉండటానికి అవకాశం ఉంటుంది. దానివలన ఫ్రాడ్స్ అనేవి తగ్గుతాయి. ప్రజలకు ఇంకా మరింత తొందరగా నాణ్యమైనటువంటి సేవలు అందించడానికి ఈ కొత్త సాఫ్ట్వేర్ విధానం ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రజలందరూ దీన్ని పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పథకాలను వినియోగించుకోవాలని చెప్పేసి నేను ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. ఈరోజు ఏదైతే ఇనాగ్రేషన్ చేస్తున్నారో మెరుగైన సేవల విషయంలో మరి మీరు ప్రజలకు ఎలాంటి సేవ కలుపుతున్నారు? ఇంకోటి ఏంటంటే సార్, దీనివల్ల పని భారం ఎక్కువయ్యే అవకాశం ఉందా స్టాఫ్కి? పని భారం ఎక్కువేమీ అవ్వదండి. ఈరోజు నూతన కొత్త సాఫ్ట్వేర్ని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పోస్ట్ ఆఫీసుల్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మా నిజామాబాద్లో ఉన్నటువంటి మొత్తం 483 పోస్ట్ ఆఫీసుల్లో ఈ కొత్త సాఫ్ట్వేరు ఈరోజు నుంచి ప్రారంభం అవుతూ ఉంది. దీనివల్ల ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించబడతాయి. అంటే గతంలో పార్సల్ డేటా ఒక్కొక్కసారి వచ్చేది కాదు, దానివల్ల డిలే అయ్యేది, డెలివరీలో కొద్దిగా డిలే అయ్యేది. అలాగే బుక్ చేసినటువంటి ఆర్టికల్స్ ట్రాక్ అండ్ ట్రేస్ చూసుకోవడానికి కూడా ఒక్కొక్కసారి డేటా అప్డేట్ కాకపోతే రియల్ టైంలో వాళ్ళకి వెంటనే సమాచారం అందేది కాదు. బట్ ఇప్పుడు మాత్రం రియల్ టైంలో వారు చేసుకున్నటువంటి సేవలకి వెంటనే మెసేజ్ వెళ్ళటము, అలాగే డెలివరీకి కానివ్వండి, అలాగే వారికి ఏదైనా ఆర్టికల్ డెలివరీ కోసం వచ్చినప్పుడు వారికి వెంటనే మెసేజ్ రావడం జరుగుతుంది. వారి ఆర్టికల్ ఎక్కడ ఉంది, ఎప్పుడు వారికి అందజేయబడుతుంది అనేటువంటిది ఖచ్చితమైనటువంటి సమాచారం ప్రజలకి కూడా రావటం జరుగుతుంది. దీనివల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందించబడతాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. టోటల్ అప్డేట్ అయిపోయినట్టేనా సార్? ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కానీ లేకుండా ఉండేలాగా మేము చూస్తున్నాం. ఇంకా స్టాఫ్కి మీరు ఏమని చెప్పదలుచున్నారు? మీకు ఏదైతే స్టాఫ్ క్రమశిక్షణతో ఇంతవరకు కృషి చేస్తుంది, దాదాపు స్టాఫ్ అందరికీ కూడా దీని మీద ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. ఇంకా కూడా కొత్త సాఫ్ట్వేర్ విధానంలో కొంచెం అలవాటు పడేదాకా వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే దీనివల్ల ఏమవుతుందంటే తమ కింద పనిచేసేటువంటి ప్రతి ఒక్కరూ సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అనేటువంటిది అజమాయిషీ చేయడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. కాబట్టి మీరు ఉన్న సాఫ్ట్వేర్ని చాలా జాగ్రత్తగా దానిలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ అన్నిటినీ కూడా ఉపయోగించుకొని ప్రజలకి తొందరగా అంటే వేగవంతమైనటువంటి సేవలు అందించాలని చెప్పేసి నేను మా స్టాఫ్ అందరికీ కూడా విజ్ఞప్తి. దీని గురించి ప్రత్యేకంగా స్టాఫ్కి ట్రైనింగ్ ఇచ్చారా ఇంతకుముందు? ఇచ్చామండి. దాదాపు ఏప్రిల్ దగ్గర నుంచి దాదాపు 3 నెలల పాటు ఒక ఫేజ్డ్ మేనర్లో 3 రోజులు కొంతమందికి, 2 రోజులు, అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి 2 రోజులు ఇవ్వడం జరిగింది. పోస్ట్ మ్యాన్లు వీరందరికీ కూడా 1 రోజు ట్రైనింగ్ ఇవ్వడం అయింది. అలాగే మళ్ళీ ఒక్కసారి మొన్న రిఫ్రెషర్ ట్రైనింగ్ అందరికీ పెట్టడం జరిగింది. 2 టైమ్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు ఎలా చెప్తున్నారు ఈ విషయంలో? దీనికి ఈ ఐటీ 2.0 నిజామాబాద్ డివిజన్లో ఉన్నటువంటి అన్ని పోస్ట్ ఆఫీసుల్లో ఈరోజు ప్రారంభించడానికి నిజంగా మా స్టాఫ్ అందరూ కూడా తమ శక్తిని అంతటినీ కూడా ఉపయోగించి చాలా కష్టపడి కొత్త సాఫ్ట్వేర్ని తీసుకురావడానికి రేయింబవళ్ళు ప్రయత్నం చేశారు. అలాగే ప్రతి ఒక్కరూ దీనికి సహకరించారు. రికార్డ్స్ అప్డేట్ కానివ్వండి,
అలాగే సిస్టమ్స్ అప్డేట్ చేయడం కానివ్వండి, అలాగే సాఫ్ట్వేర్ ఇవి నేర్చుకొని వెంటనే ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఈరోజు సక్సెస్ఫుల్గా రోల్ అవుట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కొత్త ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోగలరని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.